ఎట్ట పుట్టారా మీ ఇద్దరు? ఇక మనం ఈ ఇల్లు దాటంరా, వాళ్ళు చంపేస్తారు, మన శవాలే దాడతాయి. యాదవ్ బతుకుని యాదవ్ బతుకు. బంగారం, నువ్విలాగే బాధపడుతూ కూర్చుంటే ఏమైపోతావన్న బెంగ నాకెక్కువవుతుంది. వద్దు, మన బిడ్డకి సంబంధించిన జ్ఞాపకాలు ఏవీ వద్దు. ఈ డైరీ కూడా ఈ రూమ్లో ఉండకూడదు. వద్దురా, నా కృష్ణ జ్ఞాపకాల్ని నా నుండి దూరం చేయకు. శాశ్వతంగా దూరం అయిపోయిన బిడ్డను తలుచుకుని దిగులుగా ఉంటే నాకెలా ఉంటుంది ఐశ్వర్య? ఈ డైరీ చూసి గతంలో జరిగిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు గుర్చేసుకుని సంతోషపడితే సంతోషమే, కానీ నువ్వు బాధపడతావు. అందుకే ఇది ఇక్కడ ఉండకూడదు అంటున్నాను. నా తలరాత ఎలా ఉందని నిన్నటి వరకు తెలీదు మహి. కనీసం నేను రాసుకున్నదైనా ఎలా ఉందో అలాగే చదువుకోనివ్వు. నీ ఇష్టం. టాబ్లెట్ వేసుకునే టైం అయింది కదా, తీసుకొస్తాను. సినబాబు గారు, అమ్మాయికి రెట్టా ఉన్నారు. నువ్వు కనపడితేనైనా తను మామూలు మనిషి అవుతుందేమో పార్వతి. వెళ్ళు. చిన్నమ్మాయి గారు,